హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దబ్బకాయ, ఎల్లుల్లి పాయలతో దబ్బకాయ లిక్విడ్ పావు కేజీ పొట్టు తీసిన ఎల్లిపాయలండి. ఆ తర్వాత మెంతులు స్పూను, ఆవాలు ఒక స్పూను వేసుకొని మనం బాండి పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇక దోరగా వేయించుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎల్లుల్లిపాయలో కొలెస్ట్రాల్ని కరిగించి లావుగా ఉన్న వాళ్ళు కూడా సన్నగా అవ్వటానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఎల్లుల్లిలో కాల్షియం, విటమిన్ బి, విటమిన్ సి, ఫైబర్, హార్ట్ డిసీజెస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇదిగోండి, దబ్బకాయతో నేను చింతపండు లేకుండా దబ్బకాయతో నేను ఈ ఎల్లుల్లి ఆవకాయను పెడుతున్నానండి. నేను ఈరోజు ఇవి జ్యూస్ కట్ చేసుకొని జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ని మనం గ్లాసులో పోసుకొని కొలుచుకున్న తర్వాత దాన్ని బట్టి మనం ఉప్పు కారాలు వేసుకోవాలండి. అది ఉప్పు కారం ఒక గ్లాస్ జ్యూస్కి గ్లాసున్నర ఉప్పు, గ్లాసున్నర కారం వేస్తానండి. ఇది ఒక గ్లాస్ అవుతుంది జ్యూస్. ఇది దబ్బకాయ విటమిన్ సి పుష్కలంగా ఎక్కువగా పుల్లగా ఉంటుందండి. అందుకోసమని నేను దీనికి ఉప్పు కారాలు ఎక్కువే వేసుకోవాలి. దాన్ని సరిపడా వేసుకోకపోతే మూడో రోజే బూజు వచ్చేస్తుందండి. అందుకోసం పులుపు తగ్గట్టు ఉప్పు కారం వేయాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎక్కువ పెరుగన్నంలో, మజ్జిగన్నంలో తినటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అందుకోసం ప్రతి సంవత్సరం ఇలా చేసి పెట్టుకుంటానండి. సంవత్సరం అంతాను నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదండి. ఇదిగోండి, గ్లాసున్నర కారం, గ్లాసున్నర ఉప్పు, ఒక గ్లాసు పల్లి ఆయిల్, శనగ నూనె అయితేనే వాడతానండి నేను. రిఫైండ్ ఆయిల్ అవి బాగోవండి, శనగ నూనె బాగుంటుంది. ఒక గ్లాసు నూనె వేస్తాను. ఒక గ్లాసు నూనె వేసుకొని ఆ తర్వాత దబ్బకాయది రసం కూడా ఇందులో వేసేసుకొని కలియబెట్టుకోవాలి. దబ్బకాయ పెరుగన్నంలో తింటే పుల్ల పుల్లగాను, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఎల్లిపాయ కూడా పుల్లగా అయిపోతుందండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తింటే అలవాటు ఉంటే వేరే కూరలు, వేపుళ్ళు ఇవన్నీ వాటి జోలికైతే నేను పోనండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఎల్లిపాయలు 250 గ్రాములు అంటే పావు కేజీ ఎల్లిపాయలు, ఒక గ్లాసు అయినాయండి. ఇవి కూడా వేసుకొని కలయబెట్టుకోవాలి. కలయబెట్టుకున్న తర్వాత కింద పైన మొత్తం కలిసేలాగా ఎల్లిపాయలు ముక్కలు అవన్నీ ఎల్లిపాయలన్నీ కలిసిపోయిన దాకా కలియబెట్టుకోవాలండి. మనకు మూడో రోజుకి నూనె ఊరుతుంది, అది సరిపోతుందండి. ఇంకా ఎక్కువ నూనె అయితే పట్టదు. ఒక దబ్బకాయ నిమ్మకాయ కన్నా దబ్బకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. నేను మెంతిపిండి, ఆవపిండి ఎందుకు వేయట్లేదంటే దబ్బకాయలో పులుపు ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత ఎల్లిపాయలో ఘాటు ఎక్కువ ఉంటుంది. అందుకోసమని ఆ ఘాటుకి ఎల్లిపాయలు పచ్చిగా వేస్తాను. దబ్బకాయ పులుపుకి ఆ ఘాటుకి సరిపోతుంది. ఇవి కూడా పుల్ల పుల్లగా, కారం కారంగా అవుతాయండి. ఈ మెంతులు, ఆవాలు కూడా పంట కింద చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని నేను పిండి వేయట్లేదండి. గుండె జబ్బు ఉన్నవాళ్ళు, ఆ తర్వాత గుండెలో కొలెస్ట్రాల్ పెరిగి ఉన్న వాటన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందండి. హార్ట్ నరాల్లో కూడా బ్లడ్ మంచిగా సర్క్యులేషన్ అవుతుంది. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఎల్లిపాయ కంపల్సరీ, నాకు కేజీ, అర కేజీ ఎల్లిపాయలు నెలకు వచ్చేసి పడతాయండి. నేను ఎక్కువ ఎల్లిపాయలు తింటాను. ఎల్లిపాయలు అన్నంలో కూడా పెట్టుకొని ఒక ఎల్లిపాయ తింటాను, అది అలవాటు నాకు. అందుకోసమని నరాల్లో మనం బ్లడ్ ఆగి ఉన్నా కూడా అది ఫ్రీగా తిరగటానికి కూడా సహాయపడుతుందండి. ఎల్లిపాయలో అంత పోషకాలు ఉన్నాయండి ఎల్లిపాయ. దానివల్ల నేను ఇలా పెట్టుకుంటాను. చింతపండు
లేకుండా పెట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. చింతపండుకు కొన్నాళ్ళకి నలుపు వచ్చేస్తుంది పచ్చడి, అంత టేస్ట్ అనిపించదు. నేను ఉసిరికాయ కూడా చింతపండు లేకుండా పెట్టుకుంటాను, నిమ్మకాయ కూడా అంతే. ఏదైనా చింతపండు అయితే ఎక్కువ వాడనండి. మామిడికాయ మునక్కాయ పచ్చడి, మామిడికాయ అది పెట్టాను. అన్నీ ఏ సీజన్లో ఆ సీజన్లో ఆ పచ్చళ్ళు పెట్టుకుంటానండి. నాకు ఇది అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటండి. సంవత్సరం అయింది, నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే ఉంటుంది. మనం వేరే బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి, దాన్ని బట్టి మనం వాడుకోవాలి. ఎల్లిపాయ చాలా బాగుంటుందండి, పుల్లగా నాని ఆ ఘాట్ అన్నదే మనకు ఉండదు, ఎల్లిపాయ ఘాట్ అన్నదే తగలదు మనకు. దబ్బకాయ చాలా మంచిదండి. దబ్బకాయతో ఒకసారి ప్రయత్నం చేయండి, మీకే తెలుస్తుంది దాని టేస్ట్ అంటే ఏంటో. దబ్బకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. విటమిన్ సి అన్ని కాయల్లో కన్నా దబ్బకాయల్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. కొన్ని పళ్ళల్లో విటమిన్ సి ఉంటాయి, కానీ ఈ పండు తర్వాత దేనికైనా కూడా. అందుకోసమని నేను దబ్బకాయ ఎక్కువ వాడతాను, నిమ్మకాయ వాడను. ఇది దొరికింది కాబట్టి వాడుతున్నాను, లేకపోతే నిమ్మకాయ వాడేదాన్ని. నాకు చాలా బాగా నచ్చుతుందండి ఈ పచ్చడి అయితే. ప్రతిరోజు మాత్రం నేను మజ్జిగన్నంలో కంపల్సరీ తింటానండి. మన ఇంట్లో అందరం తింటాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో లెంత్ అవుతుంది, కానీ నా వీడియోలో కొన్ని మిస్టేక్స్ ఏదన్నా చెప్పినా కూడా మీరు సర్దుకొని తెలుసుకుంటారని అనుకుంటున్నానండి. మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా. మై నేమ్ ఫాతిమున్.